భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో కూలీ డబ్బులు ఇవ్వలేదని బీజేపీ నాయకుల ఇళ్ల ముందు కూలీలు ధర్నాకు దిగారు. అశ్వారావుపేటలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు నిర్వహించిన ర్యాలీలో పాల్గొంటే తమకు 250 రూపాయలు ఇస్తామని చెప్పినట్లు వారు ఆరోపించారు. అయితే తమకు రాత్రి అయినా డబ్బులు ఇవ్వకపోవడంతో బీజేపీ నాయకుల ఇళ్ల వద్ద కూలీలు ఆందోళనకు దిగారు. బీజేపీ కార్యక్రమాలకు, ర్యాలీలకు, ప్రచారానికి డబ్బులు ఇస్తామని చెప్పి రప్పించుకొని కూలీ డబ్బులు అడిగితే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఇబ్బందుల పాలు చేస్తున్నారని వాపోయారు. బీజేపీ కార్యక్రమానికి తమను పిలిచిన స్థానిక బీజేపీ నాయకుడి షాప్ వద్దకు వచ్చి తమ కూలీ డబ్బులు తమకు చెల్లించాలని డిమాండ్ చేశారు. తనకు మండల అధ్యక్షుడు ఇంకా డబ్బులు పంపించలేదని, అధ్యక్షుడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని, అతను ఫోన్ లిఫ్ట్ చేయగానే మీ డబ్బులు మీకు చెల్లిస్తామని చెప్పినప్పటికీ కూలీలు అక్కడి నుంచి వెనుతిరగడానికి నిరాకరించారు. బీజేపీ జిల్లా నాయకులకు ఫోన్ చేసి తమ కూలీ డబ్బులు తమకు ఇప్పించకపోతే రోడ్డుపై ధర్నా చేస్తామని హెచ్చరించారు. మీటింగ్ తీసుకెళ్లి డబ్బులు ఇస్తా అని చెప్పి డబ్బులు ఇవ్వలేదు. అడుగుతుంటే ఇవాళ రేపు అన్నారు. ఈ రోజు కూడా అశ్వరపేట మీటింగ్ అయితే మీటింగ్ వెళ్ళాం. అది కూడా ఎండలో తిరిగాం. మామూలు పంచాయతీ చేశాం. అవి కూడా డబ్బులు ఇవ్వలేదు. అడిగితే ఇవాళ రేపు వస్తా అన్నారు తప్ప డబ్బులు అయితే ఇవ్వలేదు. ఫోన్లు తిరిగాం. మేము డబ్బులు అడుగుతుంటే హాస్టల్ అమ్మే ఇవ్వాలా అంటున్న తప్ప డబ్బులు అయితే ఇవ్వట్లేదు. డబ్బులు గట్టిగా అడిగితేనేమో మేము హాస్టల్ అమ్మే ఇవ్వాలా అంటున్నారు. అవి ఇవ్వాలంటే తప్ప డబ్బులు అయితే ఇవ్వట్లేదు. అవి ఆడపిల్లడికి నా డబ్బులు ఇచ్చే రూపాయలు గీసులు కట్టించుకోమని నేను వచ్చే డబ్బులు అడిగా. అక్కడ దంపేటలో డబ్బులు ఇచ్చేసారంట. వేరే వాళ్ళు తెచ్చాక డబ్బులు ఫోన్ చేసి కొంచెం ఆయన అడుగుండి నాకు ఈ మీటింగ్లో ఉన్నానని చెప్తే వాళ్ళన్నారు నేను అడిగిస్తున్నా మీ కంగారు పడుకొని నువ్వు క్యాకేస్తుందని వెళ్ళి దాన్ని లాగంటున్నారు. క్యాకేస్తాను దాన్ని లాగుతారు. దేనికి లాగుతారు? సెంటర్లో కూర్చున్నాం. మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదండి. మేము వెళ్ళిన వాళ్ళకు డబ్బులు కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదండి. మాకు డబ్బులు ఇస్తారో ఏం చేస్తారు? మీకు నమస్కారం చేస్తానని చెప్పండి. ఆయన పేరు చందు గారండి. ప్రెసిడెంట్ గారు చందు గారండి. అవునండి. నేను తెలుసుకోండి కొంచెం మా సాయం చేస్తారండి. మమ్మల్ని ఏదైనా చేయమంటారు ఒకసారి. మాది బీసీ డ్రైవర్స్ కాలనీ. మమ్మల్ని బీజేపీ పార్టీ వాళ్ళు మీటింగ్ అని తీసుకెళ్లారు. నన్ను ఎండలో తిప్పారు, మొత్తం కొత్తగా తిప్పారు. మీటింగ్ తీసుకెళ్లి డబ్బులు ఇస్తా అని చెప్పి డబ్బులు ఇవ్వలేదు. అడుగుతుంటే ఇవాళ రేపు అన్నారు. ఈ రోజు కూడా అశ్వరపేట మీటింగ్ అయితే మీటింగ్ వెళ్ళాం. అది కూడా ఎండలో తిరిగాం. మామూలు పంచాయతీ చేశాం. అవి కూడా డబ్బులు ఇవ్వలేదు. అడిగితే ఇవాళ రేపు వస్తా అన్నారు తప్ప డబ్బులు అయితే ఇవ్వలేదు.